Hello friends, welcome to my channel Diaries of Telugamai. సో ఈ వారం వీడియోలో మనం ఏం చూపించబోతున్నామంటే ఒక బర్త్డే పార్టీ. ఫ్రెండ్స్ ఈ రోజు మేము హాల్ లో బర్త్డే పార్టీకి వెళ్తున్నాము. మన్ను మమ్మీ చెప్పు మమ్మీ హాయ్. సో ఇది ఒక హాల్ లో జరుగుతుంది, ఎలా ఉందో చూద్దాం రండి. సో ఈ హాల్ కి మాకు పార్కింగ్ హాల్ బయట లేదు కాబట్టి కొంచెం దూరంలో పార్క్ చేసుకొని మనం నడుచుకొని వెళ్తున్నాం అన్నమాట. కాబట్టి ఇక్కడ నుంచి ఒక 2 minutes వాక్ వెళ్ళామంటే హాల్ దగ్గరికి వెళ్ళిపోతాం. తను ఏమనిందని అనుకుంటున్నారా? బర్త్డే పార్టీ అనింది. సో ఈ హాల్కి యాక్చువల్గా ఆస్ట్రేలియాలో ఏ ఇంటికి వెళ్ళాలన్నా ఆ ఇంట్లో ఉండేవాళ్ళు మనకి యాక్సెస్ ఇవ్వాలి. ఈ హాల్ ఒక అపార్ట్మెంట్లో ఉంది కాబట్టి అపార్ట్మెంట్లో ఎవరైనా మనకి యాక్సెస్ ఇవ్వాలి. ఒకవేళ వాళ్ళు యాక్సెస్ ఇవ్వకపోతే ఇట్లా ఎవరైనా అపార్ట్మెంట్లోకి వెళ్తే మనం వెళ్ళొచ్చు. సో ఫస్ట్ ఫ్లోర్లో పార్టీ ఫస్ట్ ఫ్లోర్లో మేము లిఫ్ట్లో ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాము. ఇదిగో నా ఫ్రెండ్ వచ్చాడు మాకు యాక్సెస్ ఇవ్వడానికి. మేము అట్లా హాల్ వైపుకి నడుచుకుంటూ వెళ్తున్నాము. బయట చాలా చల్లగా ఉంది, అందుకే మేము అందరం స్వెటర్స్ వేసుకొని వెళ్ళిపోయాము. సో వీఆర్ ఎంటరింగ్ ది పార్టీకి వెళ్ళగానే ఫస్ట్ ఎవరిని చూడాలి? ది బర్త్డే బాయ్ అదిరన్. తందే అనమాట ఈ బర్త్డే. ఇది తన ఫస్ట్ బర్త్డే. సో హ్యాపీ బర్త్డే అదిరన్. తిన కోసం వీళ్ళ మమ్మీ డాడీ డెకరేషన్స్ ఎలా చేశారో చూసేద్దామా? సో వీళ్ళు కోకోమెలన్ థీమ్ తీసుకున్నారనమాట. సో కేక్ కూడా కోకోమెలన్ కేకే తీసుకొచ్చారు. దాంతోపాటు చాలా చాక్లెట్స్ అన్నీ తెచ్చారు. అండ్ ఇక్కడ తన చిన్నప్పటి ఫొటోస్ అన్నీ ఒక రోలో అరేంజ్ చేసి మేము చూడడానికి ఇలా వాల్కి అంటించారనమాట ఈ హాల్లో. అండ్ ఇక్కడ హ్యాపీ బర్త్డే బ్యానర్ విషయానికి వస్తే కొంచెం లైటింగ్స్ అంతా అరేంజ్ చేసి బాగా చేశారు. దాంతోపాటు తను మంత్లీ పిక్స్ తీశారు. అవన్నీ ఇక్కడ మేము చూడడానికి కొంచెం టైంపాస్ అవ్వడానికి మాకోసం అరేంజ్ చేశారనమాట. సో ఇవన్నీ డెకరేషన్స్. అండ్ కేక్ ఇంకొంచెం క్లోజ్గా చూసేద్దామా? సో ఇది తన ఫస్ట్ బర్త్డే కేక్, చాలా బాగుంది. సో పిల్లలందరూ ఆల్రెడీ ఆడడం మొదలు పెట్టేశారు. హాల్లో అందరూ వచ్చారో లేదో చూద్దాం. ఓకే, హాల్ మొత్తం నిండిపోయింది, చాలా మంది వచ్చేసారు. అండ్ మను కూడా బాగా ఆడేస్తుంది. సో మరి అందరూ వచ్చేసారు కాబట్టి నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటో మీ అందరికీ తెలుసు కదా, అదే కేక్ కటింగ్. సో మనం కేక్ కటింగ్ చేసేద్దాం. అండ్ ఓకే, అందరూ ఎంజాయబుల్ మూడ్లో ఉన్నారు. సో ఇదే పర్ఫెక్ట్ టైం. కమ్ ఆన్, లెట్స్ కట్ ద కేక్ అదిరన్. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. సో కేక్ కటింగ్ అయిపోయింది. ఇక్కడ ఒక యాక్టివిటీ జరుగుతుంది, అదే ఫేస్ పెయింటింగ్. ఈ స్టాల్ని వీళ్ళు ఇక్కడ ఒక ఆమెని పిలిచి అరేంజ్ చేశారు. ఆమె ఫేస్ పెయింటింగ్తో పాటు బెలూన్ ఆర్ట్ చేస్తుంది అండ్ లాస్ట్లో మ్యాజిక్ షో కూడా చేస్తుంది. అది మనం లాస్ట్లో చూసేద్దాం. సో మెయిన్ కేక్ కటింగ్ అయిపోయింది కాబట్టి తర్వాత మెయిన్ సెగ్మెంట్ ఏంటి? తినడం. సో తినడానికి ఏం అరేంజ్ చేశారో చూద్దాం రండి. This is the birthday boy's father. సో మనకి ఫుడ్ ఏం అరేంజ్ చేశారు? మటన్ బిర్యానీ, చికెన్ ఫ్రై అండ్ కాలీఫ్లవర్, చికెన్ కర్రీ, పన్నీర్ కర్రీ అండ్ వెజ్ బిర్యానీ కూడా అరేంజ్ చేశారు. సో వెజ్ అండ్ నాన్ వెజ్ సెపరేట్గా అరేంజ్ చేశారు. ఇంకా రోటీ అండ్ అదర్ డ్రింక్స్ అవన్నీ కూడా పక్కన అరేంజ్ చేసేసారు. He's Ashwini husband. Hi. Hello. Hi. సో అందరూ మనకి హాయ్ చెప్పేశారు. సో మనకి తమిళ్ కొంచెమే వచ్చు, ఇతను ఏం చెప్పాడో అర్థం కాలేదు, బట్ పాజిటివ్గానే చెప్పాడని చెప్పి మన వీడియోలో పెట్టేశాం అనమాట. సో ఇంకా ఎవరెవరు ఉన్నారు ఇక్కడ అని మనం ఒకసారి చూసేద్దాం. సో
అందరినీ చూసేశారు కాబట్టి నన్ను కూడా ఒకసారి చూసేయండి. సో మేము అక్కడ డెకరేషన్ ముందు కొన్ని ఫొటోస్ దిగాం. మనుకి ఆ హీలియం బెలూన్స్ చాలా నచ్చాయి, అవి తీసి ఇవ్వమని చాలా గోల్ చేసింది. నాకైతే పార్టీలో మొత్తం ఇదే సరిపోయింది. వీడియోస్ కొంచెం తీయడం అండ్ దెన్ మనుని తీసుకొని ఆ బెలూన్స్ అన్ని తీసి దానికి ఇవ్వడమే సరిపోయింది అనమాట. సో పార్టీకి వచ్చామని మనకు గుర్తుండాలి కాబట్టి కొన్ని ఫొటోస్ దిగుతాము. సో యా అయిపోయింది. సో అందరూ ఎట్లా తింటున్నారో చూసేద్దామా. సో అందరూ స్టార్ట్ చేసేసారు. ఫుడ్ చాలా యమ్మీగా ఉంది. అందరూ కొంతమంది కూర్చున్నారు, కొంతమంది నించున్నారు. వెజ్ అయితే వెజ్, నాన్ వెజ్ అయితే నాన్ వెజ్ ఫుడ్ తీసుకున్నారు అండ్ తింటున్నారు. సో బాగా మాట్లాడుకుంటున్నారు గ్రూప్స్గా నుంచొని. కొంతమంది అయితే డెజర్ట్కి వచ్చేసారు. ఇంకొంతమంది మన వీడియోని ఇంకా ఇంట్రెస్టింగ్గా చేయడానికి సో అందరూ బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడున్న చాలామంది వరకు నా కొలీగ్స్ అనమాట. ఎందుకంటే మనం ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉంటున్నాం. ఇక్కడ మనకి రిలేటివ్స్ చాలా తక్కువ. సో మన కొలీగ్సే మన బర్త్డే పార్టీస్కి అందరికీ వస్తూ ఉంటారు. సో హియర్ కొలీగ్స్ ఆర్ లైక్ ఫ్యామిలీ. కాబట్టి మనం ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మనకి మన ఆఫీస్ వాళ్ళే కనిపిస్తారు. అప్పుడప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కనిపిస్తారు, తీసుకొస్తారు కాబట్టి. అండ్ వాళ్ళ కిడ్స్ ఇట్లా గెట్ టుగెదర్ అయ్యి ఎంజాయ్ చేస్తేనే ఇక్కడ కొంచెం మనకి టైం పాస్ అవ్వడం, లేకపోతే ఇలా మీటప్ అవ్వడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇదంతా అయిపోయింది. దీని తర్వాత మ్యాజిక్ షో చేసి ఈ మ్యాజిక్ షో మెయిన్గా పిల్లల్ని ఏం చేసి పెట్టారనమాట. సో చిన్న పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు మ్యాజిక్ షోలో. మా అమ్మ అయితే ఇంకా చాలా చిన్నది ఇవన్నీ అర్థం చేసుకోవడానికి, కాబట్టి అంత ఎంజాయ్ చేయలేదు. బట్ కొంచెం ఊహ తెలిసిన పిల్లలు అయితే బాగా మ్యాజిక్ షోని ఎంజాయ్ చేశారు. ఇదంతా అయిపోయాక లాస్ట్ సెగ్మెంట్ ఏంటి, రిటర్న్ గిఫ్ట్స్. సో రిటర్న్ గిఫ్ట్స్ ఇక్కడ శశి ప్యాక్ చేసింది, చూద్దాం రండి. Shashi is packing return gift. How was the party? We enjoyed a lot. How was the party? You have to say. Food is very nice. Gifts are very nice. Decoration is nice. సో పార్టీ అయిపోయింది. మేమంతా నైట్ 9 o'clock ఇంటికి వెళ్ళిపోయాం. ఇంటికి వెళ్ళి మను బాగా పడుకుంది. నెక్స్ట్ డే లేట్గా లేచింది. సో దిస్ ఇస్ ద టుడేస్ వీడియో గాయస్. మీకు బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Diaries of Telugamai. Bye bye.